పో అడవిలో పావురం ఉంటుందిట, అందమైన పావురం. దాన్ని చూసి అందరూ ఇష్టపడతారట. అబ్బా ఎంత తెల్లగా అందంగా ఉన్నావు పావురం నువ్వు అని. ఒకరోజు ఆ పావురం కాస్త అడవిలో ఒక చోట నుంచి చూస్తుంటే ఒక పెద్ద పాముకి దెబ్బలు తగులుతాయట. దెబ్బలు తగిలితే ఆ పాము దగ్గరికి వెళ్ళి అడుగుతుంట, ఏమైంది నీకు అంటే, నీకు ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకున్నాయి, పాకుతుంటే నాకు బాగా దెబ్బలు తగిలే, నన్ను కాపాడేవాళ్ళు ఎవరు లేరు, తక్కిన వాళ్ళందరికీ స్నేహం చేసేవాళ్ళు ఉన్నారు కానీ నాకైతే ఎవరు లేరు అని ఏడుస్తుందట పాపం పాము. పావురం అంటుందట, నేను నీకు మంచి స్నేహితురాల్ని, నన్ను చక్కగా చూసుకో, ఫ్రెండ్గా నీకు అన్నీ చేసి పెడతా నేను అని చెప్తుందట. అయితే సరే మరి నన్ను రక్షించు అంటాడట పాము. వెంటనే పాముని తీసుకుని తన గూట్లోకి తీసుకెళ్ళి అట్టి పెట్టుకుని పాముకి దెబ్బలు తగిలిన చోటంతా వైద్యం చేస్తుందట పాపం. చేస్తే పాముకి దెబ్బలు తగ్గిపోయిన తర్వాత ఆ పావురాన్ని కాటేస్తాడు. చుట్టుపక్కల ఉన్న స్నేహితులందరూ చెప్తారు, నువ్వు ఆ పాముకి కూరల్లో విషం ఉంటుంది, నువ్వు హెల్ప్ చేయ, మాకు పాము మన స్నేహితుడు కాదు, వద్దు అని చెప్తాట. అయినా సరే విందు. అర్థమైందా? అందుకని ఎవరికి స్నేహం చేయాలో, ఎవరికి సహాయం చేయాలో వాళ్ళకి చేయాలి. కనిపించారు కదా అని నాకు మంచి హృదయం ఉంది, నేను సానుభూతి చూపిస్తాను, నాకు మంచిగా చింపు మంచి మనసు ఉంది అనుకుంటే కుదరదు. పాములాగా కాటేస్తుంది, చచ్చిపోతారు అందరూ. గుర్తుపెట్టుకోవాలి, విషపు బుద్ధులున్న మనుషులకి, విషపు లక్షణాలున్న మనుషుల్లాంటి కనిపిస్తున్న జంతువుల్లాంటి మనుషులకి దూరంగా ఉండాలి. ఓకేనా?